బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్కుల్లోని విజయలక్ష్మి కాలనీ రోడ్ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వర్షం నీరు డ్రైనేజ్ ఎలా పోతుందని ప్రశ్నించారు. గతంలో కనెక్టివిటీ రోడ్డుగా చూపెట్టి నేడు ఫ్లాట్లుగా నిర్మాణాలు చేపట్టడంపై మండిపడ్డారు. రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రోడ్లను కబ్జా చేసి కడుతున్న నిర్మాణాన్ని తీసివేయాలని బడంగ్పేట్ మున్సిపల్ అధికారులను కోరారు. వర్షం నీరు డ్రైనేజ్ కిందకు పోకపోతే కాలనీ చెరువులా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. శశికుమార్, నేను మా ప్లాట్ ఇక్కడ ప్లాట్ నెంబర్ 2. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము. ఈ మధ్యన మా కాలనీ ఆనుకొని ఉన్న పక్క కాలనీ వాళ్ళు మా కాలనీ కనెక్టివిటీ రోడ్ను కబ్జా పెట్టేసి వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు. మేము ఇది గత 6 నెలల కింద నుంచి మున్సిపల్ అధికారులకు తెలియపరిచాము, కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఈ ఆక్రమణ వల్ల మా డ్రైనేజీ, ఈ ఆక్రమణలో నుంచే మా డ్రైనేజీ వెళ్ళింది. మాకు డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే రోడ్ కనెక్టివిటీ పోతుంది. మేము వర్షాకాలంలో మా ప్రాంతం అంతా పల్లపు ప్రాంతంగా ఉంది. మా వర్షాకాలంలో మా వీధి చెరువును తలపిస్తుంది. మేము చేపలు పట్టుకునే బతకాల్సిన పరిస్థితి ఇక్కడే కల్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు మేము గత 6 నెలల నుంచి ప్రతి వారం వెళ్ళి విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా చర్యలకు ఏమాత్రం ఉపేక్షించట్లేదు. LRS అని బరి తెగించి డబ్బులను మాత్రం మా ముక్కుపిండి వసూలు చేశారు. ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ కాలనీలో రోడ్డు లేదు. మా వర్షాకాలంలో మా ఇల్లు జలపాతంలో తలపిస్తున్నాయి. దయచేసి అధికారులు ఈ ఆక్రమణను తొలగించి మా కాలనీ యొక్క రోడ్ నెంబర్ 1ను అభివృద్ధి పరిచి మా యొక్క ఈ డ్రైనేజ్ సమస్యను తీర్చగలరని మేము అధికారులకు మనవి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.